నా పేరు సత్య. మీకు రిచ్ ద క్రియేషన్స్కి వెల్కమ్ అండి. సో ఈరోజు ఒక మంచి టాపిక్తో మీకు ముందుకు వచ్చానండి. కంప్లీట్గా చూడండి, చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ మీరు డిస్కస్ చేస్తున్నాను. ప్రపంచంలో చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఇది అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటో మీకు క్లియర్గా మాట్లాడతాను నేను. నెంబర్ 1 ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే చాలా సింపుల్ అండి. ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు జాయిన్ అవ్వాలన్నా, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ రెండు ఒకటేనండి. స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వండర్ఫుల్ కంపెనీ, మంచి కంపెనీ ఉండాలండి. మంచి కంపెనీతో పాటుగా మంచి సిస్టమ్ మీతో ఉండాలండి కంప్లీట్గా. మూడోది మంచి సీనియర్ మీకు దొరకాలండి. ఈ 3 అనేది నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైతే దొరుకుతుందో వాళ్ళని చాలా లక్కీ ఫెలోగా మనం ట్రీట్ చేస్తామన్నమాట. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ బెనిఫిట్స్ అసలు ఏంటి అనేది మీకు డిస్కస్ చేస్తాను. సో దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే, ఏదైతే మీరు ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీరు బెల్ ఐకాన్ నొక్కండి. సో దట్ ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఖచ్చితంగా మీ వరకు వస్తుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో మీరు నాకు తెలపండి. సో దట్ ఆ వీడియో మీకు చేయడానికి నేను చాలా ఉత్సాహంగా ఉంటాను అనమాట. సబ్స్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఏవే బెనిఫిట్స్ ఉన్నాయో మనం క్లియర్గా మాట్లాడదాం. నెంబర్ 1 ఏంటంటే, ఈ బిజినెస్లో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క పర్సన్ కూడా తన జీవితంలో ధ్యేయం ఉంటుందండి. ఏంటని? మనీ కావాలి, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని ఉంటుంది. చూడండి, మనం ఏదైనా బిజినెస్ చేసినా, ఏదైనా జాబ్ చేసినా మనకు ఒక సమ్ ఎక్స్టెంట్ వరకు మనీ వస్తుంది అనమాట. అంటే ఒక లిమిట్ వరకు మనీ వస్తుంది అనమాట. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీకు అన్లిమిటెడ్ మనీని మీరు సంపాదించుకోవచ్చు. సో దీంట్లో జాయిన్ అయ్యే పద్ధతి అంటే సింపుల్ అండి. ఒక షాపింగ్ త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. షాపింగ్ త్రూ జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చిన లైఫ్ని, అంటే ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ని ఈ బిజినెస్ ఆపర్చునిటీ మాధ్యమంతో, అంటే దాంతో పాటుగా మీరు సంపాదించుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీ బిజినెస్లో వస్తుందన్నమాట. సో మిగిలిన ప్లేస్లో చూసుకున్నట్లయితే లైఫ్ అంతా మనం కష్టపడి పనిచేసిన, అంటే మనం 20 ఏళ్ళు పని చేయొచ్చు, 30 ఏళ్ళు పని చేయొచ్చు. ఇంత పని చేసిన తర్వాత కూడా సక్సెస్ అనేది గ్యారంటీ లేదనమాట. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కొన్ని వేల మంది ఆల్రెడీ ప్రూఫ్ చేసి చూపించారండి. కంప్లీట్గా వితిన్ 4 ఇయర్స్లో 5 ఇయర్స్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ త్రూ మీరు ఫైనాన్షియల్ ఫ్రీగా అయిపోవచ్చు అనమాట. అంటే మీ ప్రీమియం క్వాలిటీ లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేసుకోవచ్చు. సో సెకండ్ బెనిఫిట్ మనం మాట్లాడదామంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో టైం ఫ్రీడమ్ అనమాట. చూడండి, ఎంత పెద్ద బిజినెస్ అయినా, ఎంత పెద్ద మీరు జాబ్ హోల్డర్ అయినా, లేదంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు ఉంటుంది, లేదంటే టైం ఫ్రీడమ్ మీకు ఉంటుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనీ వస్తుంది. మనీతో పాటుగా మీరు కొన్నాళ్ళ తర్వాత, అంటే దగ్గర 3-4 ఇయర్స్ అనుకోండి, మీరు సిన్సియర్గా, సిస్టమేటిక్గా మంచి అప్లైన్తో మంచి కంపెనీలో మీరు పనిచేసినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతానండి, మీకు మనీ ఫ్రీడమ్తో పాటుగా టైం ఫ్రీడమ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సను ఒక పనిని 100 రోజుల్లో చేస్తే 100 మంది కలిసి ఒకే రోజులో చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్ అనమాట. బయట ప్రపంచంలో టీంని మనం క్రియేట్ చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టాలి, కొన్ని అరబ్ రూపాయలు పెట్టాలి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు జాయిన్ అవ్వాలంటే ఓన్లీ షాపింగ్తో స్టార్ట్ చేసుకొని మీరు ఆల్ ఓవర్ ఇండియాలో వండర్ఫుల్ టీమ్ తయారు చేసుకోవచ్చు అండి. సో రెండో బెనిఫిట్ కూడా మీ టైం ఫ్రీడమ్ కూడా ఈ బిజినెస్లో వస్తుందన్నమాట. 3 ఏంటంటే రికగ్నిషన్, నేమ్ అండ్ ఫేమ్ అనమాట. చూడండి, మనం ఏదైతే విలేజ్లో ఉంటామో, ఏదైతే సిటీలో ఉంటామో, ఆ సిటీలో కూడా మన గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరైతే మంచి లెవెల్లో ఉన్నారో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కాదు మొత్తం ప్రపంచం కూడా తెలుస్తుందండి. సో నేమ్ అండ్ ఫేమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో 4వ బెనిఫిట్ మనం చూసినట్లయితే హెల్పింగ్ అదర్స్. సో ఎవరైతే మనతో జాయిన్ అవుతారో, మన నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నట్లయితే ఎవరైతే మనతో జాయిన్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏంటంటే హెల్ప్ చేయాలండి. ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేసుకునేటువంటి బిజినెస్ కాబట్టి, అంటే మీతో ఎవరైతే డౌన్ లైన్లో మీ జూనియర్గా జాయిన్ అవుతారో తనకి మీరు సపోర్ట్ చేస్తే మాత్రమే మీకు ఇన్కమ్ వస్తుంది, కాబట్టి మీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క గ్రేట్నెస్ అండి వేరే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలన్నమాట. సో హెల్పింగ్ అదర్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం పాయింట్ చూసుకున్నట్లయితే, ఈ హెల్పింగ్ నేచర్తో కాకుండా ఓన్ బిజినెస్ అండి. ఒక బిజినెస్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా క్రైటీరియా ఉంటాయి అనమాట. అంటే ఒక స్పేస్ కావాల్సి వస్తుంది, అదేవిధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, అదేవిధంగా మనం అడ్వర్టైజ్మెంట్ చేయాల్సి వస్తుంది, అదేవిధంగా స్టాక్ పెట్టుకోవాల్సి వస్తుంది, లీగల్ లయబిలిటీస్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది, అదేవిధంగా మనం జాబ్ హోల్డర్స్ని పెట్టుకోవాలి, అదేవిధంగా కరెంట్ బిల్ ఉంటుంది, అదేవిధంగా జిఎస్టీ ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా కంపల్సరీగా 10-15 నామ్స్ అనమాట కంప్లీట్గా చేయాలి మనం. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి అవన్నీ ఏవైతే లీగల్ లయబిలిటీస్ ఉంటాయో, అన్నీ ఏవైతే మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటాయో కంపెనీ చేస్తుందండి. మనం ఏం చేయాలంటే ఓన్లీ మనం జస్ట్ జాయిన్ అయ్యి ఆ కంపెనీకి పార్ట్నర్గా ఉండి మన ఓన్ బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట.
సో అది మాట చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది కాకుండా దీంట్లో ఏంటంటే ఇంపార్టెంట్ ఇంకొక విషయం చెప్పాలంటే క్లియర్గా, ఈ బిజినెస్ త్రూ మీకు పర్సనల్ డెవలప్మెంట్ వస్తుందండి. నేను చాలామంది మా విలేజ్లో కూడా చూస్తానండి, కోట్లాధిపతులు, కానీ ఈవెన్ వాళ్ళకి డ్రెస్ సెన్స్ కూడా తెలియదు అనమాట, ఏ విధంగా పబ్లిక్ స్పీకింగ్ కూడా తెలియదు అనమాట. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీకు పబ్లిక్ స్పీకింగ్ కూడా వస్తుంది, అదేవిధంగా మీకు మంచి ఈవెన్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ డూ అనమాట. అంటే మీ పర్సనాలిటీ ఎంత బాగుంటుందంటే మీరు ఈవెన్ ఒక చిన్న పిల్లోడి నుంచి ఈవెన్ ముసలి వాళ్ళ వరకు కూడా ఏ విధంగా ఎవరితో బిహేవ్ చేయాలో, మన పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలో, మన ఫ్రెండ్స్తో ఏ విధంగా బిహేవ్ చేయాలో, మన టీంతో ఏ విధంగా బిహేవ్ చేయాలో, మన సీనియర్స్తో ఏ విధంగా బిహేవ్ చేయాలో, మన ఫ్యామిలీతో ఏ విధంగా బిహేవ్ చేయాలో, కంప్లీట్గా ప్రతి ఒక్క పాయింట్ని మీకు ఈవెన్ అమ్మ ఏ విధంగా అయితే గోరుముద్ద తినిపిస్తుంది అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీకు నేర్పిస్తాను అనమాట. సో చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఇన్ని బెనిఫిట్స్ అనమాట. ఒక చిన్న ఆపర్చునిటీ పాటికి ఇంకా ఉన్నాయండి చాలా చెప్పాలంటే. మీకు చెప్తాను ఇంకొక విషయం అండి, సెక్యూరిటీ ఉంటుందండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎలా అంటే ఈరోజు మీరు జాయిన్ అయిన తర్వాత మీతో టీం ఒకసారి ఫామ్ అయిందంటే మీ టీమ్ త్రూ ఎగ్జాంపుల్ మీ కెపాసిటీ ఒక నెల రోజుల్లో 100 రూపాయలు సంపాదించవచ్చు, లేదా 1000 రూపాయలు సంపాదించవచ్చు. కానీ అదే పర్సన్తో ఒక 100 మంది పనిచేస్తే ప్రతి పర్సన్ ఒక మంత్లో 1000 రూపాయలు సంపాదిస్తే మీరు అనమాట ఆ మంత్లో 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా ఈజీగా మీకు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక టీం వర్క్ అనమాట. సో అంత వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. అదే కాకుండా మీకు చెప్పాలనుకుంటే ఇంకో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కానీ ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సో నాలెడ్జ్ లేకుండా ఉండడం వలన కంప్లీట్గా మన చాలామంది ఫ్రెండ్స్ అనమాట, మన అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఈ బిజినెస్ గురించి తెలియకుండా ఉండడం వలన సో ఎక్కడో ఉండిపోతున్నారండి. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పడం మర్చిపోయింది, సారీ అండి. ఈ బిజినెస్ మీరు జాయిన్ అవ్వాలంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండి, వితౌట్ నాలెడ్జ్ అండి, మీకు ఏమీ అవసరం లేదండి. ఓన్లీ మీరు జాయిన్ అయితే చాలు, సిస్టమ్గా మీకు పనిచేస్తుంది అనమాట, మీతో సీనియర్స్ పనిచేస్తుంది అనమాట. ఏ విధంగా అయితే మనం ఒక టికెట్ తీసుకుంటాం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి, మనం ఓన్లీ వెళ్ళి మన సీట్లో కూర్చుంటాం. సిస్టమ్ ఏదైతే ట్రైన్ ఏదైతే ఉందో, డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారనమాట. సేమ్ అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు జస్ట్ జాయిన్ అవ్వండి, సిస్టమ్ ఏ విధంగా చెప్తుందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఏ విధంగా మీ సీనియర్ చెప్తారో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, కంపల్సరీగా సక్సెస్ కూడా మీకు కూడా వస్తుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చాను, మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. స్టే సేఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.